హాయ్ బ్రో. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా బ్రో? సో క్వశ్చన్ ఏంటి అని అంటే, సింగిల్ లైఫ్ బెటరా అండ్ రిలేషన్షిప్ లో ఉండడం బెటరా? కపుల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. సింగిల్ లైఫ్ ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. సింగిల్ లైఫ్ బెటర్, ఎందుకంటే నేను సింగిలే కాబట్టి. సింగిలే అన్న. సింగిల్ లైఫ్ బెటర్. సింగిల్ బెటర్. సింగిల్ బెటర్. సింగిల్ లైఫ్ బెటర్. ఆల్వేస్ సింగిల్ నేను అనుకుంటాను. ఆల్వేస్ సింగిల్. రిలేషన్షిప్ బెస్ట్. రిలేషన్షిప్ బెస్ట్. రిలేషన్షిప్ బెస్ట్ ఎందుకని? అండర్స్టాండింగ్ ఉంటే ఉంటది అన్న, మంచిగా ఉంటది. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. అండర్స్టాండింగ్ లో ఉన్నారా? ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదా? సింగిల్ బెటర్ బ్రో. వై? ఎందుకంటే మనకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండే మనం ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఏం బ్రో ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, రిస్ట్రిక్షన్స్ అని. అంటే ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బ్రో. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, తాగద్దు, ఎంజాయ్ చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు. సింగిల్ కింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలపే గబ్బర్ సింగులం. అంత టార్చర్ ఉందా కమిటెడ్ లైఫ్ లో? అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి నార్మల్ లైఫ్ కన్నా. రిస్ట్రిక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి? అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు, నీ స్నాప్చాట్ పాస్వర్డ్ చెప్పు, ఎక్కడికి వెళ్ళిన లొకేషన్ లో పెట్టాలి. వీళ్ళ పిల్లతో లొల్లి నేను చూస్తున్నా. నీ అవి లొల్లి మనకెందుకు రావాయి, పక్కా ఉన్నా నయంగా. రోజు చూస్తున్నావు అయితే? రోజు తలకాయ నొప్పనా వీళ్ళతోటి. మార్నింగ్ ఫోన్ అదే నా గుడ్ మార్నింగ్ మెసేజ్ ఎందుకు పెట్టలేవు దాని లొల్లి. గుడ్ మార్నింగ్ పెట్టేందుకు లొల్లి? గవి ఏది బ్రో? అవునా? అంతే బ్రో. వీళ్ళ లొల్లి చూసిన తర్వాత మనకు రిలేషన్ ఎందుకు అన్న, సింగిల్ బెటర్ కదా. అంతే అంటావా? అంతే. సింగిల్ లైఫ్ లో అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. రిలేషన్షిప్ లో అడ్జస్ట్మెంట్ అనేది ఈ కాలంలో ఎవరు ఉండట్లేదు. సింగిల్ లైఫ్ ఎటైనా వెళ్ళొచ్చు, ఏదైనా మనకు ఫ్రీడమ్ ఉంటుంది. రిలేషన్ లో ఉంటే ఆ గొడవలు అంతా తలకాయ నొప్పి అంత. సింగిల్ లైఫ్ బ్రో. సింగిల్ లైఫ్. పెళ్లి చేసుకో బ్రో. పెళ్లి అంటే చూద్దాం ఫ్యూచర్ లో. వచ్చు పెళ్లి కావాలంటే సెటిల్ కావాలి. సో ఈ లవ్ అంటే ఈ డేస్ లో లవ్ మీ అంత ఏం లేదు. సో ఎలా ఉన్నారో అర్థమైతే, ఎవరు ఎలా ఉన్నారో అర్థమైతే లేదు. సో మనం మెయిన్ గా ఎంత ట్రస్ట్ చేసామో అది రివర్స్ ఉంటుంది నాకు అపోజిట్ గా. సో దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది మొత్తానికి. అలా లైఫ్ అంటే ఇంకా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కమిట్ అవ్వాలి. వాట్ ఎవర్ అది ఓన్ డెసిషనా లేకపోతే పేరెంట్స్ డెసిషనా, అది వాళ్ళ ఇష్టం. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కమిటెడ్ ఉండాలి. ఎందుకంటే లైఫ్ లో ఒక పర్సన్ అయితే మనతో ఉండాలి. కపుల్ లైఫ్ ఇంకా బాగుంటుంది. అండర్స్టాండింగ్ అది ఉంటే ఏం కాదు. ఓకే. అండర్స్టాండింగ్ లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అండర్స్టాండింగ్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి? ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంది. అదే బ్రో, అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ చేసుకునే కదా చాలా మంది బాయ్స్ తో కలిసి తిరగడం అట్లా ఉండదు కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఉంటే ఏం కాదు. ఓకే. 4 years నుంచి లాంగ్ డిస్టెన్స్ లోనే ఉన్నా నేను. లాంగ్ డిస్టెన్స్ 4 years నుంచి అండర్స్టాండింగ్ లో ఉన్నా. తెలంగాణ అబ్బాయి, కడప అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి. ఇది ఇంకా హైలైట్ ట్విస్ట్ అసలు. అట్లెట్లా బ్రో అసలు ఈ రోజు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఎంత ఇయర్స్ నుంచి ఒక 1 year కలిసినాం మేము. కలిసినా కూడా ఇంకా అండర్స్టాండింగ్ ఉన్నాం. ఇప్పటికీ కలిసి ఉన్నాం. అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా సాధ్యం. తర్వాత ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుందా మరి? పెళ్లికి దీనికి ఏం సంబంధం అన్న? పెళ్లి అంటే ఇప్పుడు అది ఎట్లా ఉండాలి, మా పేరెంట్స్ ఇచ్చిన సంబంధం చూసుకోవాలి. దాన్ని ఏమన్నా గొడవలు వచ్చినా అడ్జస్ట్ కావాలి, తప్పదు. ఇవన్నీ లవ్, ఇవన్నీ ఫెయిల్ ముచ్చట్లు, ఇవన్నీ అది లైఫ్ లాంగ్ ఉంటుందని కూడా నమ్మకం లేదు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఉండట్లేదు కదా. ఈ మధ్య చాలా డైవర్స్ తీసుకుంటున్నారు కదా. మరి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి అన్న. పెళ్లి ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఛాన్స్ లేదు, అది పక్కా ఉంటుందని నమ్మకం లేదు. పెళ్లి చేసుకుందాం అనుకో, ఇంకా 50-60% అన్న ఛాన్స్ ఉంటుంది మాతో ఉంటుందని. పెళ్లి అయిన తర్వాత కూడా మరి అదే ఫీల్ అవుతారా? కరెక్టే, అలా కాదు. ఇప్పుడు రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి అంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి దేంట్లో అయినా. అది ఈ కాలంలో చాలా కష్టం దొరకడం. సింగిల్ లైఫ్ లో అంటే అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? కెరియర్ ఆలోచిస్తాం, ఫ్రెండ్స్ ఆలోచిస్తాం, ఫ్యామిలీ ఆలోచిస్తాం, అవన్నీ ఆలోచిస్తాం. అది మనం దాటుకొని వెళ్ళినామంటే రిలేషన్షిప్ అప్పుడు మనం క్రియేట్ చేసుకుని మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది.